ప్రాంతం గురించి మరి ఇంత వినూతనంగా మరి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడుతున్నటువంటి మా కవితకు మనస్ఫూర్తిగా వరంగల్ జిల్లాల పక్షాన కృతజ్ఞత తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగిందనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అక్క మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పి అసెంబ్లీ ముందు ప్రతిష్ఠించాలి నిరాహార దీక్ష చేసింది. కానీ సమైక్య రాష్ట్రంలో సాధించలేకపోయిందాక ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ తెలంగాణ అసెంబ్లీలో మీరు కోరుకున్న విధంగా మనమందరం కోరుకున్న విధంగా చిన్న రాష్ట్రాల ద్వారానే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అని చెప్పి చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా కళలు నెరవేరినటువంటి రోజు ఖచ్చితంగా ఆ విగ్రహం ఏర్పరచుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆరోగ్య విభాగం విద్యా విభాగం అంట రాజ్యాంగంలో ఉన్నటువంటి రెండు హక్కులు విద్య వైద్యం. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రెండు హక్కులను కూడా మనం కోల్పోతున్నాం. అన్ని కూడా ప్రైవేట్ పరం అవుతున్నాయి, కార్పొరేట్ పరం అవుతున్నాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు హక్కులు కూడా మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందజేసే విధంగా తెలంగాణ జాగృతి మరి కృషి చేస్తుందని భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ తెలంగాణ జాగృతి చూస్తుంటే క్రీస్తు పూర్వం బౌద్ధ మతాన్ని ప్రచారం కోసము తన కొడుకు కూతుర్ని కూడా మహేంద్రుణ్ణి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం ప్రచారం చేసినట్టు మన అందరి ఆశాజ్యోతి కేసీఆర్ గారు మా రామన్నను మా కవితకను తెలంగాణ ఉద్యమం కోసం పంపిందని మేము భావిస్తున్నాం. అందుకే ప్రజల్లో నేనంటే అంత అభిమానం. ఈరోజు వాళ్ళు ఎప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి రామన్న గురించి చెప్పదలుచుకున్నా. ఎన్నడూ కూడా ఒక శాసనసభ్యుడిగా వివరించలేదు, ఒక నాయకుడు కొడుకుగా వివరించలేదు, ఒక సామాన్య తెలంగాణ వాదిగా ఒక కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుగా మరి రామన్న అడుగున తెలంగాణ ఉద్యమం కోసం మరి ఉద్యమిస్తుంటే నాకు మహేంద్రుడు గుర్తొస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అక్కడ మార్చి నిర్వహిస్తుంటే ఆంధ్ర పోలీసులు కార్యకర్తను కొడుతుంటే ఉరకలేదు అన్న ఎదురుగా పోతే అన్న పైన కూడా 2 లాఠీలు విరిగినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాం. సాగరానం ఇప్పుడు రవికుమార్ గారు ఉన్నారు, భాష ప్రయోగిస్తుంటే అన్న మీద కూడా పడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంటే ఈ తీరుగా మరి వారి కుటుంబం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే కొంతమంది ప్యాకేజీలు మాట్లాడుకునే తెలంగాణ ద్రోహులు కేసీఆర్ గారి పైన టీఆర్ఎస్ పైన వారి విమర్శ శ్రేణులందరికీ కూడా పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా మరి అంత దూరం నుంచి మరి దేశపతి సీనన్న వచ్చినందుకు మనందరినీ కూడా ఉత్తేజపరిచినందుకు ప్రత్యేకంగా సీనన్న కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
దయచేసి తొందరగా కండ కప్పుకొని దిగాల్సి కోరుతున్నాం. సమయం ఆల్రెడీ అయిపోతుంది. మిత్రులు, ఆదిలాబాద్ నుండి యువతలో జగన్ వచ్చినటువంటి మిత్రులకు మన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చూపినటువంటి బాటలో నడుస్తూ యువతను కదిలిస్తూ కథం తొక్కిస్తూ మరి ఉద్యమంలో మరి పునర్నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ వారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ దయచేసి మిత్రులు తొందరగా దిగాల్సి తెలుసు కదా, జై తెలంగాణ చేతులెత్తలో ఏమంటారు, ఆంధ్రలో అంటారు కదా. మరొకసారి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రత్యేకించి పెద్దలు, పితృతుల్యులు, మరి తెలంగాణ జాగృతి అసెంబ్లీలో అంబేద్కర్ పెట్టాలని కొట్లాడిందంటే దాని వెనుక ప్రధానమైనటువంటి స్ఫూర్తి దేశపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సోదరుడు దాస్యం వినయ్ భాస్కర్ గారికి. మైక్ ఉన్నంతసేపే మంచిగా మాట్లాడతాడు, మైక్ లేకపోతే కొట్లాడతాడు నాతో ఊరికే. కాకపోతే ఆత్మీయుడు, కుటుంబ సభ్యుడు వినయనకు, మరియు వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యవర్గ సభ్యులకు, పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారికి, ప్రొఫెసర్ సీతారాం రావు గారికి, గుడిమల్ల రవికుమార్ గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి జాగృతి కార్యవర్గ సభ్యులందరికీ, అందరికన్నా ముఖ్యంగా మరి వాళ్ళ జాగృతి యువవేరి పెట్టినటువంటి మన తమ్ముడు విజయ్ భాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ర్యాలీ దగ్గర నుంచి మొదలుకుంటే, సాంస్కృతిక కళారూపాల దగ్గర నుండి మొదలుకుంటే, ఒక డిసిప్లిన్ తోని మొత్తం 10 జిల్లాల నుండి కూడా తెలంగాణ జాగృతి యువ విభాగానికి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా మరి ఇక్కడికి తరలించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సోదరుడు విజయభాస్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా సభాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు దాసరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరియు ఇప్పటి వరకు చాలా ఓపికగా తెలంగాణ గురించి పెద్దలు చెప్తుంటే వింటూ అప్పటి నుంచి నాతో బతుకమ్మలు ఆడి పాడినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ఇవ సాక్ష్యం ముద్దలైపోయిన ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా పడి ఉన్నది. నిజానికి అంత కోపం తనకి ఎప్పుడు రాదు, చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ ఆ కోపానికి, ఆ కడుపు మంటకి కారణం ఏంటన్నది మనందరికీ కూడా అర్థమవుతున్నది. ఇసంత రమ్మంటే ఇల్లంతా నానే అన్నట్టు సామెత ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రోళ్ళని పాపం మన వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా, తమ్ముళ్ళే కదా, కలిసి పంచుకుందాం కలోగంజం అని చెప్పి ఆహ్వానిస్తే ఇవాళ హైదరాబాద్లోకి వెళ్ళి మనం మొరమనేటటువంటి ధైర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. తెలంగాణ జాగృతి నుండి యువవేరి వేదిక నుండి వరంగల్ పట్టణం నుంచి వాళ్ళు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అశోక్ బాబుని. అశోక్ బాబు, నువ్వు ఆంధ్రబాబు అన్న సంగతి మా అందరికీ తెలుసు. నువ్వు ఏనాడు మాకు బాగు కోరుకోలేదు. అక్రమంగా నువ్వు ఉద్యోగంలోకి వచ్చినావు, హైదరాబాద్ లో ఉంటున్నావు. ఇంకా కూడా అక్రమంగా తిన్నది నీకు అరగక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ అశోక్ బాబు చెప్పకపోతే రేపటి నాడు ఏపీఎన్జిఓ భవన్ ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఊరుకుంటున్న కొద్దీ సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసుకుందామని ఓపిక పడుతున్న కొద్దీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం విఘ్నత కాదు. డెఫినెట్ గా బాగా ఉండవచ్చు, 60 ఏళ్ళు కలుస్తున్నాం కాబట్టి విడిపోతున్నాం అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉండవచ్చు. కానీ మా ఓపికకు, మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ఒకడు భాష నేర్పినా అంటాడు, ఒకడు తిండి పెట్టినా అంటాడు, ఇంకొకడు నీళ్ళు ఇచ్చినా అంటాడు. వాస్తవానికి అన్యాయం జరిగింది మాకు. వాస్తవానికి ఉద్యోగాలు పోయినాయి మాయి, 1000 మందికి పైగా బిడ్డలు పోయినాయి మా బిడ్డలు. ఇన్ని అన్యాయాలు మాకు జరిగితే, ఇంత కడుపు కోత మాకు గురైతే మళ్ళా మీదికెళ్ళి వాళ్ళే సుడిపోటు మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువ
సీమాంధ్ర మీడియా రాస్తున్నటువంటి రాతలు, సీమాంధ్ర ఛానల్ చేస్తున్నటువంటి విష ప్రచారం ఇంకా కూడా తెలంగాణలో ఎన్నో గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వాళ్ళు మాట్లాడేటటువంటి కారుకూతల్ని పట్టించుకోకండి. తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చి తీరుతుంది, అది నిజం. మన స్వప్నం త్వరలోనే సాకారం అయ్యేటటువంటి రోజు కూడా దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి, మన భారతదేశ జాతి సమగ్రతను కాపాడుతూ దేశ పేరును కూడా ప్రపంచవ్యాప్తం చేయడానికి ఉక్కు కండరాలు కలిగినటువంటి యువతను నిర్మాణం చేయాలన్నటువంటిదే తెలంగాణ జాగృతి ప్రధాన ఉద్దేశం. మరి ఆ ప్రధాన ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ జాగృతి యువ విభాగాన్ని 10 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున యువకుల్ని సమీకరిస్తా ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావుల్లో తెలంగాణ బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మన ప్రతిభను గుర్తించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లోకి వెళ్ళి తెలంగాణ బిడ్డలు ఇవాళ విజయ పతాకాలు ఎగరేస్తా ఉన్నారు. మాది ఒక్కటే కోరిక, ఒక ఆడపిల్లగా తెలంగాణ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా మంచి ఉపాధి రావాలి, మంచి ఉద్యోగం రావాలి, ఒక వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశం రావాలి, మనకు వచ్చేటటువంటి ప్రభుత్వం వారికి చేయూతనివ్వాలన్నటువంటిదే మా ఉద్దేశం. మరి యువజన విభాగాన్ని ఏదైతే ఏర్పాటు చేశామో ఆ యువజన విభాగం ప్రధాన ఉద్దేశం కూడా అదే. గ్రామీణ యువతకు ఉపాధి కల్పన చేయడం కోసం పట్టణంలో ఉన్నటువంటి యువతకు మరింత ట్రైనింగ్ ఇప్పించి వారికి MNCs లో, మల్టీనేషనల్ కంపెనీస్ లో జాబ్ వచ్చే విధంగా చేయడం, ఇటువంటి కార్యక్రమాలతో కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ తోని తెలంగాణ జాగృతి యువ విభాగం ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ నడుస్తుంది. రాజకీయ నాయకుల్ని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్ గా తయారైంది. వినయన నిట్టుకుంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది మనందరికి కూడా. ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే, MP ఉంటే వాడిని తిట్టుకుంటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది సామాన్య ప్రజలకు. కానీ రాజకీయాలకు ఒక గౌరవప్రదమైన హోదాను కల్పించడానికి, రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళును, కరప్షన్ ను కడిగి వేయడానికి ముందుకు రావాలంటే తెలంగాణ యువకులే ముందుకు రావాలి. అటువంటి యువకుల్ని సంసిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి యువ విభాగం చేపట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజకీయాలు ఉన్నాయి, ఎందుకున్నాయంటే ఎక్కడ కూడా పైకి వచ్చేటటువంటి నాయకత్వాన్ని చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లేటటువంటి సంస్థలు లేరు, వ్యక్తులు లేరు. కానీ వాళ్ళు ఒక సోదరిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ మేము పిలిపిస్తా ఉన్నాం. మీకు సమాజ సేవ చేయాలని ఉంటే, మీకు కరప్షన్ లేనటువంటి పాలిటిక్స్ ని మన తెలంగాణలో చేయాలని ఉంటే, రేపు వచ్చేటటువంటి తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి పారదర్శకమైన, నీతివంతమైన, ఉజ్వలమైన భవిత కలిగినటువంటి యువత ముందుకు రావాలి. వారికి తెలంగాణ జాగృతి చేయూతనిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి యువవేదికి మరి చాలా పెద్ద ఎత్తున కళాకారులు కూడా కదిలి వచ్చారు. మన తెలంగాణ ఉద్యమంలోనే ఒక విస్మరించలేనటువంటి స్థానం మన కళలని, సంస్కృతిని. మరి అటువంటి కళల్ని, సంస్కృతిని కాపాడుకోవడంలో కూడా తెలంగాణ జాగృతి ముందుంటదన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మన బతుకమ్మ పండుగను కూడా ప్రతి ఏడు మేము ఘనంగా నిర్వహిస్తాం. మరి ఈ సంవత్సరం కూడా వరంగల్లో మరి ఈ అక్టోబర్ నెల 7వ తారీఖు వరంగల్లో జరిగేటటువంటి బంగారు బతుకమ్మ వేడుకలను కూడా వరంగల్లో ఉండేటటువంటి మహిళా మనులందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ, మరి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని ముందుకు కదిలిస్తూ, వారసత్వాన్ని ముందు తరాల వారికి అందిస్తూ, అదేవిధంగా మంచి యువతను, అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉండేటటువంటి బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి సైనికులుగా శ్రమించవలసిందిగా తెలంగాణ జాగృతి కార్యకర్తలందరూ కూడా పిలుపునిస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం, 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 సాధిద్దాం. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఇప్పుడు ఆఖరిగా అదేవిధంగా ఉస్మాన్ పాషా గారికి మరి బండారు శ్రీధర్ ఓవర్సీస్ కోఆర్డినేటర్ ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. ఉస్మాన్ పాషా గారు.